డిసెంబర్ 28, 2020. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మనకు దీర్ఘాయువును కలుగు చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. మనకు దీర్ఘాయువు రావాలంటే దేవుని యందు భయభక్తులను కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వారలారా. కాబట్టి మనం ప్రతి ఒక్కరము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజుల్లో మరి ప్రతి ఒక్కరము ఎక్కువ కాలం జీవించాలని మరి బ్రతకాలని కోరుకోవటం సర్వసాధారణం. ప్రతి మనిషికి ఉన్నటువంటి కోరిక అది. మరి మనము ఎక్కువ కాలం దీర్ఘాయువుగా జీవించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనము ఎక్కువ కాలం జీవిస్తాము. మరి ఎన్ని శ్రమలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అస్వస్థతకి గురి అయినప్పటికీ దేవుడు మరి ఆయన యందు భయభక్తులు గల వారి విషయంలో తన కృపను అనుగ్రహిస్తూ ప్రతినిత్యము నడిపించే దేవుడుగా ఉన్నాడు. మరి బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి హిజ్కియా అనేటటువంటి రాజు మరణాపాయంలో నుంచి మరి మొరపెట్టుకున్నప్పుడు మరి అతను అడుగుతాడు దేవుణ్ణి, నీ యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నానో మరి ఒక్కసారి నేను చేసినటువంటి పనులన్నిటినీ జ్ఞాపకం చేసుకోమని ఆ మరణాపాయ పరిస్థితుల్లో అడిగినప్పుడు దేవుడు అతనికి 15 సంవత్సరాలైనటువంటి ఆయుష్ను మరి అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. మరి మనకు కూడా దేవుడు తన కృప చూపిస్తూ మరి ప్రస్తుత కాలంలో ఎంతోమంది ఈ రోజున లేకుండా అయిపోయారు, కానీ దేవుని కృపలో మనము బ్రతికున్నామని దేవుడు మనకి ఇచ్చినటువంటి తన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి అదేవిధంగా ఒకవేళ మనం భయభక్తులు కలిగి ఉండకుండా ఉంటున్నామేమో, ప్రతి విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టలుగా మనం జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితంలో మనకు దీర్ఘాయువును అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఈ లోకంలో పరలోకంలో కూడా మనల్ని మరి వారసులుగా చేయటానికి దేవుడు తన యొక్క ప్రాణాన్ని మనకు బలిగా అర్పించాడు. అంతటి మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ప్రతి విషయంలో మరి దేవుని సన్నిధానంలో మనం మొరపెట్టుకొంచు మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవునిలో ఎదగాలని మరి కోరుకుంటున్నాను. అంతేకాకుండా భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోనని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి భక్తిహీనులటువంటి వారిగా మనం ఉండకూడదు. వాళ్ళ ఆయుష్ తక్కువైపోయింది. మరి సౌలును చూసినట్లయితే సౌలు మహారాజు, ఇశ్రాయేలు మరి ప్రజల మీద రాజుగా ఉన్నాడు. అతడు దీర్ఘకాలంగా ఉండవలసిన రాజే, కానీ భక్తిహీనత వలన మరి దేవుని యందు మనస్సును మరి దేవునికి ఇష్టమైన రీతిలో తను జీవించకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు మరి తను మధ్యలోనే చనిపోయినట్లుగా మనం గమనించగలం. అంతేకాకుండా ఉజ్జియా రాజు కూడా మరి దేవునికి వ్యతిరేకంగా మరి ఉండినప్పుడు దేవుడు మరి అతను కూడా మధ్యలోనే చనిపోయినట్లుగా మనం గమనించగలం. కాబట్టి అటువంటి వారుగా మనం ఉండకుండా దేవుని యందు భయభక్తులుగా కలిగిన వారుగా ఉన్నట్లయితే దేవుడు మనకు దీర్ఘాయువును అనుగ్రహిస్తాడు. ఇకనైనా మన జీవితంలో ప్రతి విషయంలో దేవునికి ఇష్టలుగా జీవించి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులుగా మనము ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. గడిచిన దినాలని నీ రెక్కల భద్రపరిచి దీవించి ఆస్వాదించి కాపాడిన విధానం బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నానా ఇదిగో తండ్రి, ఈ యొక్క నాయన సంవత్సరానికి చివరి నెలలో చివరి రోజుల్లో ఉంటున్నాం ప్రభా. నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడి దీవించి ఆశీర్వదించమని వేడుకొచ్చున్నాను. మరి ముఖ్యంగా మాకు దీర్ఘాయువును అనుగ్రహించమని వేడుకొచ్చున్నాను. ఎంతోమంది ఈ దినం చూడలేక నశించిపోయి ఉన్నారు ప్రభా. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచావు తండ్రి. నీకు స్తోత్రములు. అందును బట్టి మా కుటుంబాలను దీవించినందుకు స్తోత్రములు. మా అందరినీ నీ రెక్కలేళ్ళు భద్రపరిచి ప్రభా నూతనమైన సంవత్సరానికి నడిపిస్తావు నమ్ముచు నా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి నీ యందు భయభక్తులు కలిగి నీ యొక్క దీర్ఘాయువును ప్రభా పొందుకునే రీతిలో వాళ్ళందరినీ దీవించి ఆస్వాదించమని యేసు సర్వశక్తి గల నామములో ప్రార్థన వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.